కులం కూడు పెట్టదు, మతం మంచినీళ్లు ఇవ్వదు, సంస్కారం మాత్రమే సాయం చేస్తుంది అనే నానుడి ఉంది. కానీ కొందరు సంస్కారం మరిచి ప్రతి విషయంలోకి కులాన్ని తీసుకువస్తారు. అప్పుడెప్పుడో బ్యాడ్మింటన్ ఆటలో పీవీ సింధు మెడల్ను గెలిస్తే ఆమె కులం ఏంటి అని వెతుకుతూ గూగుల్ సెర్చ్ హిస్టరీని తిరగరాసిన ఉదంతాలు కోకొల్లలు. క్యాస్ట్ అనేది సున్నితమైన అంశం అని తెలిసినా, అవతలి వాళ్ళు బాధపడతారని తెలిసినా ఇవేవీ పట్టించుకోకుండా కొందరు మాకు అదే ముఖ్యమన్నట్లు రెచ్చిపోతారు. ఇప్పుడు ఓ సాధారణ యువతి సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారి సినిమా అవకాశాన్ని దక్కించుకున్న అదే ప్రశ్న ఆమెను వెంటాడింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసింది. దేశ విదేశాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తున్నారు. ఇదే సమయంలో కోట్లాది మంది భక్తుల మధ్య రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునే ఓ సాధారణ యువతి ఓవర్ నైట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె అందానికి, మరీ ముఖ్యంగా తేనె కళ్ళకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె దండలు అమ్ముతున్న వీడియోను పోస్ట్ చేయడంతో క్షణాల వ్యవధిలోనే వైరల్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో కుంభమేళాకు వచ్చిన కొందరు పుణ్య స్నానాలు చేయడం మర్చి మోనాలిసాతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. జనాలు ఎగబడుతుండడంతో తేనెకళ్ళ మోనాలిసా స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చారు. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, రామ్ కి జన్మభూమి వంటి చిత్రాలతో సనోజ్ మిశ్రా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన తదుపరి సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసాకు అవకాశం ఇవ్వనున్నట్లు దర్శకుడు ప్రకటించారు. తనకు కూడా సినిమాలో నటించాలని ఉందని మోనాలిసా సంతోషం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మీ కులం ఏంటి అంటూ కొందరు మోనాలిసాను ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. సినిమాలో అవకాశం కొట్టేయడంతో మోనాలిసా ఇంటికి అందరూ క్యూ కట్టారు. ఇందులో మీడియా ఛానళ్లు, యూట్యూబర్లు ఇలా చాలామందే ఉన్నారు. అయితే మోనాలిసా కెమెరాల ముందు మాట్లాడుతున్న సమయంలో కొందరు మీ కులం ఏంటి అని ప్రశ్నించారు. దీనికి నేను బంజారా అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. అంటే ఉప్పు అమ్ముకునే బంజారాలా అని మరొకరు ప్రశ్నించారు. కాదు, బవార్ బంజారా అంటూ అమాయకంగా మోనాలిసా జవాబిచ్చింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సినిమాలో నటించడానికి కులానికి సంబంధం ఏంటని అడుగుతున్నారు. ప్రపంచ దేశాలు ఇతర అంశాల్లో దూసుకుపోవాలని ఆలోచిస్తుంటే భారత్లో మాత్రం ఇప్పటికీ కొందరు వ్యక్తులు కులాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.